ప్రభుత్వం 2019-24 మధ్యలో వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులు అనాలా, అంతకు మించి దుర్మార్గ పనులు అనాలా తెలియట్లేదు. కానీ ఒక్కొక్కటిగా స్కాములు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కాములు వెలుగులో రావడానికి కూడా చాలామంది చెప్పే విశ్లేషణ ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా సహజం, రాజకీయ నాయకులు ఇవాళ రాజకీయ పార్టీలు ఈ విధంగా ఉన్నాయి అని అందరూ చెప్తూ ఉంటారు. బట్ నా అభిప్రాయం ఏంటంటే, గత ప్రభుత్వంలో అత్యధిక శాతం స్కాములు కానీ ఇటువంటి దాన్ని ఏమంటారు కచరా విచరా పనులు కానీ జరగడానికి కారణం గత 5 ఏళ్లలో 19-24 మధ్యలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కానీ, ఎటువంటి యూజ్ఫుల్గా కానీ, ఎటువంటి డెవలప్మెంట్ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, లేదంటే ఒక విద్యా వ్యవస్థని ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళి, విద్యా వ్యవస్థ అంటే ఏది నాడు నేడు అని చెప్పి ఉన్న స్కూల్స్ని మాడిఫై చేసేసి ఆ బిల్స్ అన్నీ కూడా మళ్ళీ దాని మీద కూడా క్లెయిమ్ చేసేసి కాదు, అది కూడా స్కామ్ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. అది కాదు, అంటే ఒక మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన యూనివర్సిటీ, లేదా మెషైన్ టూల్స్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక యూనివర్సిటీ, ఒక పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, లేదంటే ఒక బిజినెస్ సంబంధించి అలాంటివే రాలేదు, అలాంటివి ఏం చేయలేదు. ఇంకా ఈ 5-6 ఏళ్లలో రిలీవ్ అయిన విద్యార్థుల సంఖ్య అయితే లక్షల్లో ఉంది. వాళ్ళకు ఎంతమందికి ఉద్యోగం వచ్చిందంటే, రీసెంట్గా తీసిన గణాంకాల్లో ఉత్తరాంధ్ర నుంచి అలాగే నెల్లూరు నుంచి ఎక్కువగా పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయారంట. అంటే ప్రధానంగా హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, మద్రాసు, వీటికి ఎక్కువ మంది వలస వెళ్ళిపోయి పొట్ట చేతి పట్టుకొని బతుకుతున్నారంట. హైదరాబాద్ ఇన్ ద సెన్స్ తెలంగాణ. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన కానీ ప్రజాప్రతినిధులకు కానీ సైడ్ ఇన్కమ్ అనేది ఏమీ లేకుండా పోయింది. సైడ్ ఇన్కమ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు వ్యాపారాలు చేసుకోకుండా ఓన్లీ రాజకీయంగా ఉండేవాళ్ళు. ఏదో ఒక ఫ్యాక్టరీ వచ్చింది అనుకోండి, ఫ్యాక్టరీలో ఈ ఎమ్మెల్యే భాగస్వామ్యంతో ఒక 10% 20% భాగస్వామ్యం ఉంటే ఫ్యాక్టరీ ఇచ్చినందుకు ఉద్యోగులు అక్కడ ఉండే వాళ్ళు స్థానికంగా నియోజకవర్గంలో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తూ వీళ్ళు కూడా అందులో ఒక ఎంతో వాటా తీసుకుంటూ, తద్వారా ఒక ఫ్యాక్టరీనో దేంటో చాలామంది ఉన్నాయి కదా, కంపెనీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి, అది పేకాట క్లబ్బులు చాలా ఉన్నాయి, పెట్రోల్ బంకులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలా బిజినెస్ చేసుకుంటూ ఉపాధి కల్పించి చేయొచ్చు కదా. అవేవి రాలేదు కాబట్టి వాళ్ళకి ఎలా బతకాలో తెలియక మళ్ళీ 2024 ఎలక్షన్స్ వచ్చినప్పుడు, మొన్న 19 తర్వాత 24 ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్స్లో మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి ఏం చేయాలి తెలియక పాపం మాజీ మంత్రులు, గత ప్రభుత్వ హయాంలో ఉన్న నాయకులందరూ కూడా ఈ విధమైన స్కాములకి పాల్పడి ఉంటారని నేను అభిప్రాయపడుతున్నాను. పాపం ఎలాగో ఇన్కమ్ సోర్స్ కావాలి, ఇన్కమ్ జనరేట్ చేయాలి. ముఖ్యమంత్రి చూస్తే ఏమీ చేయట్లేదు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయట్లేదు కాబట్టి ఆయన మాత్రం అన్ని సంపాదించుకుంటున్నాడు, మాకేం రావట్లేదు. ఎందుకంటే ఇసుక ఆయిందే, లిక్కర్దు మొత్తం ఆయిందే, మరి ఇంకెక్కడుంది? పోనీ లిక్కర్ షాపులు వచ్చి మనం 4 టెండర్ పాడుకుందాము, అవి అలా నడిపించుకుని డబ్బులు సంపాదించుకున్నాం అంటే ఏ ప్రజాప్రతినిధికి ఇవ్వలేదు, ఆయన మొత్తం డైరెక్టు ఆయనకే వెళ్ళింది. సో అందుకు ఒక్కొక్కరు వాళ్ళు తెలివి ఉపయోగించి, ఒకరు ఈ ల్యాండ్ స్కామ్ అని, ఒకరు టికెట్ల స్కామ్ అని, ఒకరు స్పోర్ట్స్ కిట్ల స్కామ్ అని, ఒకరు రిజిస్ట్రేషన్ అయిపోయిన అగ్రిగోల్డ్ భూముల్ని మరలా కొత్త పత్రాలు సృష్టించిన స్కామ్ అని, ఒకటి కాదు ఇంకా చాలా అంటే ఒకరేమించి ధాన్యం బస్తాల స్కాము, ఇంకొకరు ధాన్యం బస్తాల్లో వేయింగ్ మెషిన్ ద్వారా తేడా చూపించి దాంట్లో మిగిల్చుకొని బయటకు అమ్ముకునే స్కాము, మరి ఒకటి కాదులేండి. ఇంకొక అంటే లడ్డూ మీద పరకామణిలో డబ్బులే నొక్కేసిన వ్యక్తులకి ఇంక ఇవన్నీ స్కాములకు లెక్క ఏంటండి? దేవుడు అంటేనే పాప భీతి లేని వాళ్ళకి. సరే, ఒక్కసారి ఆ మ్యాటర్ చూస్తే, బీకోడూరు మండలం గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా రిజిస్టర్ పొలాలను కూడా అగ్రిమెంట్లతో యథేచ్ఛగా ఆన్లైన్ చేసేసారు. రిజిస్టర్ అయినవి మళ్ళా చేశారు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇదొక కారణం. ఆయన భూమి పట్టా పుస్తకాల మీద కానీ, లేదంటే ఇంటి పట్టా పుస్తకాల మీద కానీ ఆయన ఫోటో వేసి పట్టా పుస్తకం ఇవ్వడం ఏమిటండి? అదేనా రాజముద్ర ఆయన ఫోటో వేసి ఇవ్వడానికి? సరే, పథకాల మీద పోస్టర్ల మీద వాళ్ళు ఫోటో వేసుకున్నారంటే ఒక అర్థం ఉంది. దాని పాస్ పుస్తకాల మీద కూడా ఆయన ఫోటో ఏంటండి? సో అది అక్కడ జనాలకి చాలా భయం అనిపించింది. ఓకే, ఇవన్నీ చెప్పి దాన్ని మేము అమ్ముకోవాలంటే మరలా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి అంటే మెల్లగా ల్యాండ్లు ఇవన్నీ కూడా మనోడు రాయించేసుకొని దొబ్బేద్దామని చూస్తున్నాడు అని ప్రజలు విసిగి వేసారిపోయారు. సో ఒకసారి స్కామ్ చూస్తే, అగ్రిమెంట్లతో ఆన్లైను, ఆపై రిజిస్ట్రేషన్లు, గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యం, ప్రభుత్వ ఆదాయానికి గండి. అంటే రిజిస్టర్ పొలాలను కూడా అగ్రిమెంట్లో యథేచ్ఛగా ఆన్లైన్ చేశారు. మరికొంతమంది ఒక అడుగు ముందుకేసి
పిత్రార్జిత భూములు కూడా దొంగ అగ్రిమెంట్లు తయారు చేసి తహసీల్దార్ కార్యాలయంలో ఆన్లైన్ చేయించుకున్నారు. చూసారా, తరతరాలుగా వస్తున్న తండ్రుల ఆస్తులు కూడా రిజిస్ట్రేషన్ చేయించి లోకల్గా ఉన్న తహసీల్దార్తోనూ. లాస్ట్ ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్ళలో నేను విన్న ఒక స్కామ్, ఒక మిత్రుడు చెప్తే విన్నది ఏంటంటే, ఇప్పుడు పలానా తహసీల్దారు ఆయన సర్వీసులు ఉన్నప్పుడు 1990లోనో 80లోనో ఒక రిజిస్ట్రేషన్ జరిగింది, 2000లోనో జరిగింది అనుకుందాం. ఆయన రిటైర్ అయిపోయి ఎక్కడో ఉంటాడుగా, ఆయన దగ్గరికి వెళ్ళి వీటి మీద మరలా కొత్త సేమ్ పత్రాలు సృష్టించేసి ఆయనతో సంతకం పెట్టించేసుకొని ఆయనకి ఎంతో డబ్బు ఇచ్చేసి మీరు సర్వీసులు ఉన్నప్పుడే ఇది ఈ విధంగా సైన్ చేశారని క్రియేట్ చేసి దబాయించేసి భూములు దొబ్బేసిన ఘటనలు కూడా కొన్ని జరిగాయి. ఇది మదనపల్లిలో ఒక ముస్లిం మహిళ ఆవేదనగా మనం గతంలోని వార్తలో కూడా చూడొచ్చు. ఆ మదనపల్లిలో భూ కబ్జా రాయుడు ఎవడో మనకు అందరికీ పేర్లు అనవసరం, ఆయన పెద్ద సేటు, పెద్ద ఆ పేరు చెప్తేనే అమ్మో ఆయన అనే పరిస్థితి. అందు పేరు తెలుసు, అతను ఒక ఎమ్మెల్యే, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఒక ఎంపీ అనుకోండి. సో అట్లాంటి స్కాములు చాలా జరిగాయి. సో ఇది బయటకు వస్తుందంట, వస్తాయి ఇంకా ఇంకా అంటే ప్రభుత్వం నిజంగా కక్ష సాధింపు చర్యలు ఏమీ చేయకపోయినా వాళ్ళు ఏదైతే గోతులు తవ్వుకున్నారో ఆ గోతులు వాళ్ళే పడుతున్నారు, ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడుతున్నారు. ఒకటి కాదు, ఇప్పుడు వాళ్ళ శ్రీమతులు, వాళ్ళ ఇల్లాళ్ళు, లేదంటే స్కామ్ అయితే దొరుకుతున్న తల్లులు వచ్చి మా బిడ్డ అమాయకుడు అని చెప్పి ఏడ్ చేసి రోదన చేసి దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ చేయడం, వాడు ఏదో స్వతంత్ర సమరయోధుడుగా జైలుకి వెళ్ళాడు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. గతంలో భూముల రిజిస్ట్రేషన్ అంటే ఎలా ఉండేదంటే, అప్పట్లో భూములు కొన్నా అమ్మినా తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు, భూములు కొన్నవారు అమ్మిన వారి చేత రిజిస్టర్ చేయించుకొని అమ్మినవారు కొన్నవారు సాక్షులు కలిసి భోజనం చేసి తాంబూలాలు స్వీకరించిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఎంతమంది రిజిస్ట్రేషన్కి వచ్చారో వారందరికీ ఒక్కొక్కరికి 1 డజన్ అరటిపండ్లు ఇచ్చేవారు. అంటే పొద్దున్న లేచితే మీ ముఖం నేను, నా ముఖం మీరు చూడాలి కాబట్టి ఈ విధంగా కొనసాగేది ఆ సాంప్రదాయం. ఎందుకంటే పలానా వారి భూమి పలానా వారు కొన్నారని అందరికీ తెలియాలని. ఇదంతా గతం. అంటే ఇప్పుడు పెళ్లి చేసిన వాళ్ళు 10 మందికి ఎందుకు పిలుస్తారు? అందుకంటే జనరల్గా ఏమైనా వ్యసనాలు ఉన్నప్పుడు కూడా మానేసేటప్పుడు 10 మందికి చెప్పి మానేయమంటున్నారు. ఒకవేళ వాడు అనుకోకుండా స్టార్ట్ చేసిన వ్యసనం, అదేంట్రా మానేసానని చెప్పావు కదా, మళ్ళీ వాళ్ళందరికీ మానేసాని చెప్పాను కదా, వీళ్ళందరూ ఎదురు చూస్తే ఎదురుగా సిగరెట్ కాల్చడమో లేదా మందు తాగడమో ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మానేస్తూ ఉంటారు అంటారు. అలాగే ఇక్కడ వైసీపీ హయాంలో మొదలుపెట్టే అగ్రిమెంట్తో ఆన్లైన్ చేసే విధానం ఎప్పటికీ కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గడమే కాకుండా దొంగ అగ్రిమెంట్తో రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తున్నారు. అంటే ఇప్పటికీ ప్రభుత్వానికి తొత్తులు కాదు, మనలో మార్పు రావాలి, ప్రజల్లో మార్పులు రావాలి. అంటే ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో ఇట్లాంటి వాటికి కూటమి ప్రభుత్వం అంగీకరించదు కాబట్టి మెల్లగా వీడేం చేస్తాడు, అలాంటప్పుడు వాడికి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారే మంచోడా అలాంటి వాళ్ళకి. అటువంటి ఆన్లైన్ చేస్తున్న ప్రభుత్వ అధికారికి జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన ఎక్కడ చూడలేదంటాడు. ఎందుకంటే వీడికి సైడ్ ఇన్కమ్ వస్తుందిగా, జీతం తీసుకుంటూ లక్షల్లో జీతం తీసుకుంటూ మరలా అగ్రిమెంట్లు రిజిస్ట్రేషను. వాడికి మళ్ళీ మీకు గతంలో భాను మీకు గుర్తుండలేదు, సూరి భాను, భానుని చంపే సూరి, వాళ్ళైతే ఆ పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ఎరవేసి డబ్బులు ఇచ్చి ఆర్డీఓలతో సంతకాలు పెట్టించుకునే సందర్భాలు కూడా ఉన్నాయంట. అట్లాంటి ప్రభుత్వ అధికారులు ఉన్నారు. మళ్ళీ మారాల్సింది ప్రజలే. ఆ ప్రభుత్వ అధికారి ఎవడు ఎంతసేపు రాజకీయ నాయకులు అధికారులు కాదు, మనలో ఒకడే కదా. ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూడండి, రోజుకొక తిమింగలం బయటపడుతుంది. ఏమండి, జిహెచ్ఎంసీ కమిషనర్కి పనిచేసిన వ్యక్తులకి, లేదంటే అదేంటది హెచ్ఎండిఏ కమిషనర్లు వాళ్ళకి 200 ఎకరాల భూమి ఏంటి, 6 విల్లాలు ఏంటి, 700 గజాల ప్లాట్లు ఏంటి, ఎక్కడవండి ఇవన్నీ? 1,50,000 2 లక్షల జీతం తీసుకున్న వ్యక్తికి ఇన్ని సాధ్యమా? అందరూ అవినీతి తిమింగలాలు ఇవి. మనందరం చిన్న చిన్న చేపలం, పెద్ద పెద్ద తిమింగలాలు. మనలో ఒకడే యధవ, మనలో ఒకడే స్కామ్. మళ్ళీ మనందరం రాజకీయ నాయకుల్ని ఆ పార్టీని ఈ పార్టీని తిడతాం. ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారి ఎవడు అండి? మనలో ఒకటి కాదా? వాడికి ఫ్యామిలీ లేదా? సో ఇట్లాంటి స్కాములు ఎన్ని బయటకు వస్తున్నా కూడా మారాల్సింది ప్రజలే, మనలో ఒకడే. ఎవడైతే ఈ స్కాముకు అలవాటు పడి చేస్తున్నాడో వాడికి ఎవడైతే తొత్తుగా బాగుంది నీ కమిషన్ తీసుకుని నా షేర్ నాకు ఇచ్చి అంటే ఆ ప్రభుత్వం మంచిది, ఆ మంత్రి మంచివాడు. వద్దురా టైంకి రండిరా, బయోమెట్రిక్ పెడదాంరా మీకు అంటే వాడు మంచివాడు కాదు. చంద్రబాబు నాయుడు ఎంప్లాయీస్కి వస్తే పరుగులు పెట్టిస్తాడబ్బా. ఏ పని చేయరా మీరు? పరుగులు పెట్టించడం ఏంటి అంటే నేనది ఒళ్ళొంగని వాళ్ళ గురించి చెప్తున్నాను, పని చేయని వాళ్ళ గురించి మాట్లాడదు. అందరూ కాదు, ఉన్నారు అందులో కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు, సిన్సియర్గా చేసే వాళ్ళు ఉన్నారు.
పని చేయని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇట్లా ఆంధ్రప్రదేశ్లో రోజుకొక స్కాము బయటకు వస్తూనే ఉంది. ఇది ఏ రెడ్ డైరీ గిడ్ డైరీ ఏం లేకుండానే నిజంగా జైల్స్ అన్నీ ఫుల్ అయిపోయే పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు.